ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా గుర్తించాలని ప్రొద్దుటూరు మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ పరిధిలోని ప్రజల అభిప్రాయ సేకరణ గ్రామ సభ ఏర్పాటు చేయగా అది కాస్త రసభాసగా మారింది. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి, పలు పార్టీల నాయకులు, కొత్తపల్లి పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల పంచాయతీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు కలిగే మేలును వివరించారు. అనంతరం పలువురు ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేపథ్యంలో పంచాయతీ పరిధిలో నివసిస్తున్న బిల్డర్ రామకృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఒకనొక సందర్భంగా ఇక్కడ పంచాయతీ సిబ్బందికి అలాగే సర్పంచ్కు వ్యతిరేకంగా మాట్లాడడంతో రామకృష్ణ వర్గీయులకు శివచంద్రారెడ్డి వర్గీయులకు తీవ్ర వాగ్వివాదం నెలకొనడంతో సభలో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని నివారించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన గొడవలు జరగకుండా నివారించారు. ఇక్కడ మన కొత్తపల్లి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా DDO జమ్మలమూడి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను స్పెషల్ ఆఫీసర్ స్థానంలో ఈ యొక్క గ్రామ సభ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన సార్ చెప్పినట్లు డిప్యూటీ MPDO గారు మున్సిపల్ కార్పొరేషన్ రెజల్యూషన్ మేరకు అక్కడ వాళ్ళు తీర్మానం చేసుకొని ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలైనటువంటి 5 గ్రామాల్లో కొంత భాగాన్ని కొన్ని పూర్తిగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు పంపించారు. దాని ప్రకారంగా మన DPO గారు కూడా ప్రపోజల్స్ సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఏ ప్రపోజల్స్ అంటే GP రెజల్యూషన్ కానీ, గ్రామ సభ కానీ, మిగతా వాళ్ళు కోరినటువంటి అన్ని అంశాలను ఎలిజిబిలిటీ క్రైటీరియా, డిస్టెన్స్ ఎంత, పాపులేషన్ డీటెయిల్స్, డెన్సిటీ, రెవెన్యూ ఎంత వస్తుంది, ఎకనామిక్ ప్రొఫైల్, ఎగ్జిస్టింగ్ సివిక్ కమ్యూనిటీస్, విలేజ్ ప్రొఫైల్, మ్యాప్స్ షోయింగ్ ప్రపోజ్డ్ మున్సిపల్ లిమిట్స్, details of gram panchayats proposed for merger, income and expenditure for previous years, number of wards and households, existing infrastructure. అంటే ఈ అన్నిటి మీద మీరు పంపించండి అనేసి DPO గారు అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామ సభని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి గ్రామ సభకి రూరల్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రజలకి, ప్రజల యొక్క డెసిషన్కి. దీనికోసమే గ్రామ సభ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. అయితే మేము చెప్పడం ఏంటంటే అది స్పెషల్ ఆఫీసర్గా మున్సిపాలిటీలో కలవడము అంటే ఆల్రెడీ మీరు నిజంగా మీది ఏ ఊరు అంటే ప్రొద్దుటూరు అనే చెప్పొచ్చు కొత్తపల్లి కంటే, ఎందుకంటే కలిసిపోయింది కాబట్టి దాదాపు. కాబట్టి దాంట్లో కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. అది మీకే తెలుసు, ఎవరేమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేని విషయంలో మనం నష్టపోతాము, దేని విషయంలో లాభపడతాము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుందా, ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ వస్తాయా, లేదా మనకు వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలను మనం కోల్పోతామా అనే అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి దాని ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దానికి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ అటెండెన్స్ తీసుకోవడం జరిగిందా అండి? ఎంతవరకు పూర్తయింది? ఈ కాంపౌండ్ వాళ్ళకి బయటి పక్క ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గ్రామ సభలో ఓటర్లు కాదు అని అనుకుంటున్నాం. ఓటర్లు అయితే దయచేసి లోపలికి రండి, ఓటర్లు కాకపోతే మీరు బయట నిలబడండి. వాళ్ళ అటెండెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే మాకు తెలియదు కదా, ఇప్పుడు మనకి సచివాలయ సిబ్బంది వేరే ఊర్ల నుంచి ఉంటారు, వాళ్ళు వేరే గ్రామ పంచాయతీలో ఓటర్స్, వాళ్ళు ఈ గ్రామ సభలో పాల్గొనడానికి వీలు లేదు. మీరు కూడా ఎవరైనా మీ చుట్టుపక్కల మా గ్రామానికి సంబంధించిన ఓటర్ కాదు అని కనుక చెప్తే వాళ్ళని బయటికి పంపిద్దాం, అలా అయినా చేయండి. బయట ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ సభలో ఈ పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాము. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా పెద్ద మొత్తంలో వస్తాయి, అమృత్ ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ అదర్స్ ఏమీ ఉండవు. కానీ కొత్తపల్లి కూడా వెల్ డెవలప్డ్, ఇక్కడ కూడా పంచాయతీ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇది కూడా బాగానే ఉంది. ఏమంటే కొంతమంది మాకు పన్నులు పెరుగుతాయేమో, మాకు ట్యాక్స్ పెరుగుతుంది అని డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ మున్సిపాలిటీలో మర్జ్ అయితే అట్లా అయితే ఏమీ ఉండదు, ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ట్యాక్సెస్ అందరివి ఒక 5 to 10 years వరకు అయితే వాళ్ళు పెంచరు అనే విషయం కూడా తెలిసింది. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఒకవేళ అంతా మీ ఇష్టమే. ఇది మేము ఏం చెప్తున్నానంటే ఈ మెర్జ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. మంచి కాకపోయినా కూడా మీకు డెవలప్మెంట్ బాగానే ఉంది మీ కొత్తపల్లిలో. ప్లస్ మీకు ఏమైనా ట్యాక్సెస్ పెరుగుతాయి అనేది ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అది కూడా మీరు అడగచ్చు. ట్యాక్సెస్ పెరుగుతాయంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రతి ఇల్లు సర్వే చేసి స్వర్ణ పంచాయతీలో పెట్టడం జరిగింది కాబట్టి, ఆన్లైన్లో చేశారు కాబట్టి అంత ఈజీగా మీ ట్యాక్సెస్ పెరగవు.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. దాని తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అనుకూలం అయితే అనుకూలం దగ్గర మీరు సంతకాలు పెట్టండి, వ్యతిరేకమైతే అక్కడ సంతకం పెట్టండి. పెట్టి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మేము ఆటో నగర్లో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. లింగాపురం దగ్గర 30 ఏళ్ళ పనిచేసి మాకు ఇంతవరకు పంచాయతీ తరపు నుంచి లైట్ల వరకు వస్తున్నాయి. లేదని లేదు, లైట్ వరకు చేస్తున్నారు. కానీ రోడ్లు వరకు ఇంతవరకు మాకు రోడ్లు లేవని మేము ఎన్ని ఏళ్ళ నుంచో చెప్తూనే ఉన్నాం. పంచాయతీలో ఎంతమంది వస్తున్నారు పోతున్నారు, కానీ మా ఆటో నగర్లు రోడ్లు వేయడం లేదు, కాలువలు లేవు. అది ఒకటి మాకు పంచాయతీ ద్వారా చేస్తే మాకు పంచాయతీ కావాలి, కానీ చేయడం లేదు. మరి ఎందుకో మరి ఏమో అది మాకు తెలియడం లేదు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాము మన కానపల్లె కానీ ఇంతవరకు మాకు రోడ్డు లేదు. దుమ్ము దులితో మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము సోషల్ మీడియాలో కూడా పెడుతూనే ఉన్నాము, నాకు ఇబ్బంది ఉంది, మాకు రోడ్లు వేయండి అని. కానీ ఇంతవరకు మాకు రోడ్లు లేవు. 30 ఏళ్ళు అయింది మేము వచ్చి ఆటోనగర్లో. ప్రొద్దుటూరుకు ఆటోనగర్ అంటే పెద్ద గౌరవగానం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులు చేసుకుంటారు లారీలు, బాడీ బిల్డర్లు కానీ వెల్లర్లు కానీ ప్రతి సామాన్లు చాలా దూరం నుంచి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటారు. కానీ వచ్చారు కదా ఇక్కడ ఏం ఇట్లుందండి ఆటోనగరు, ఏం పనులు చేయారా, రోడ్లు వేయరా, ఏం మీకేం మున్సిపాలిటీ పంచాయతీ ఇట్లా మాకు అవమానంగా చెప్తున్నారు. అది మీరు పెద్దలు ఆలోచించి మా గురించి కొంచెం ఆలోచించాలని మేము కోరుతున్నాం. మాకు పంచాయతీ తరఫు నుంచి ఇంతవరకు మాకేం జరగలేదు. ఇప్పుడు కార్పొరేషన్ అయితే రోడ్డు పెడతారని మేము ఆలోచిస్తాము. గత 15 ఏళ్ళు కూడా నేను ఇక్కడ. ఇప్పటికీ మా వీధిలో సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు. గ్రావెల్ రోడ్డు కూడా నేను సొంతం వేసుకున్నా, వాటర్ లైన్ నేనే లాక్కున్నా. మా వీధి నుంచి కొత్తపల్లి పంచాయతీకి 70 లక్షల రూపాయలు పన్ను రూపంలో వచ్చింది, పర్మిషన్ల రూపంలో కానీ ఇతరత్ర. 7 లక్షల రూపాయలు కూడా మా వీధి ఖర్చు పెట్టాలి. ఏమున్నా వచ్చిన ఫండ్స్ గ్రామ కంటాల్లో వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళ ఓట్ల చోట చేస్తున్నారు తప్ప ఓవరాల్ డెవలప్మెంట్ జరగడం లేదు. అటు మున్సిపాలిటీలో జరుగుతుంది డెవలప్మెంట్, గ్రామ కంటాల్లో జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న భాగం అంతా దెబ్బతింటుంది. నడివూరులో ఉన్నాము, మాకు డ్రైనేజ్ లేదు, ఇంతవరకు సిమెంట్ రోడ్డు లేదు. మొన్న కలెక్టర్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ని పట్టుకొని కొట్లాడి రోడ్డు తెప్పించుకున్నాను. వీధి లైట్లు లేవు, లైట్ కాలిపోతే మార్చేవాడు లేడు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మా అభిప్రాయం అయితే కంపల్సరీ దీన్ని మున్సిపాలిటీ కలిపితేనే డెవలప్మెంట్ బాగుంటుంది. పర్మిషన్లు కన్స్ట్రక్షన్ బాగా ఈజీగా వస్తాయి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పర్మిషన్లు వస్తాయి. ఇది అట్లా కాదు, సెక్రటరీ ఓకే చేయాలా, సర్పంచ్ ఓకే చేయాలా, సర్పంచ్ సంతకం పెడితేనే పర్మిషన్లు వస్తాయి. ఆయన రోడ్డు మామూలు చేయాలా.